తూర్పు రాష్ట్రాల్లో, తూర్పు దేశాల్లో చేసే వంటల్లో మోమోస్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. మన రాష్ట్రాల్లో కూడా, మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అందరూ మోమోస్ తింటున్నారు. అయితే వాళ్ళు సంప్రదాయంగా చేసే మోమోస్ దానికి పిండితో చేసిన చపాతీ లాంటి దాంట్లో కూరి మోమోస్ తయారు చేస్తారు. అయితే ఈరోజు మనం క్యాబేజీ ఆకును వాడుకొని మోమోస్ తయారు చేస్తాం. సో దీనికి నేను రాయలసీమ మోమోస్ అని పేరు పెట్టినాను, ఎందుకంటే దీని లోపల బేడలతో, కంది బేడలు లేదా మసూర్ దాల్, నేను ఇక్కడ మసూర్ దాల్ తీసుకున్నాను, మీరు కంది బేడలు తీసుకోవచ్చు. కంది బేడలతో సండి కూర అని చేస్తారు రాయలసీమలో. ఆ సండి కూర తీసుకొని దాన్ని లోపల కూరి మోమోస్ తయారు చేస్తాం. అందుకని దాన్ని ఈ కూర రాయలసీమ కూర, ఈ వంటకం ఏమో మోమోస్, అందుకని రాయలసీమ. సో దీనికి కావాల్సింది ఇక్కడ కాయగూరలన్నీ కడిగి తరుక్కున్నాను. చిన్నగా చేసిన మిరపకాయలు, కావలసిన కారం బట్టి, చిన్నగా తరుక్కున్న అల్లం, చిన్నగా తరుక్కున్న క్యాబేజీ కొద్దిగా కప్పు, చిన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, ఇది చిన్నగా దొరుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్, ఇంకా మీకు కావలిస్తే మిగిలిన కూరగాయలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కానీ నీళ్ళు ఉడిచే కూరగాయలు వేసుకోకూడదు, అప్పుడు మోమోస్ ఇదైపోతుంది అన్నమాట. సో వేరే ఏదైనా కూరగాయలు వేసుకోవచ్చు. దీంతోపాటు కావలిస్తే పన్నీర్ లాంటిది కూడా వేసుకోవచ్చు, బట్ నేను అది వేయటం లేదు. ఇప్పుడు ఈ బేడలను మిక్సీలో వేసి నేను రుబ్బుకుంటాను అన్నమాట, పిండి మేనేజ్ చేస్తాను. నీళ్లు చాలా తక్కువగా ఉండేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్, మిక్సీ జార్లో ఈ విధంగా నీళ్ళన్నీ తీసేసి బేడలను వేసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బనవసరం లేదు, కొద్దిగా ఉడకగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా మిక్సీలో నీళ్లు తక్కువగా పిండి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను స్టీమ్లో ఉడికిస్తాను. ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు, ఇడ్లీ ఉడికించినట్టే. ఇక్కడ పొయ్యి మీద స్టీమ్ వచ్చే ఆవిరి పాత్రలో ఈ విధంగా పెట్టి నేను స్టీమ్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కొంచెం గట్టిపడాలన్నమాట, గట్టిపడే వరకు ఉడికించాలి, ఉడకాలి కొద్దిగా. ఇంతలో ఈ క్యాబేజీని ఒక్కొక్క ఆకు ఈ విధంగా తీసుకున్నాను. ఈ ఆకుల్లోనే మనం పెట్టి కుడుములు చేసినట్టు, మోమోస్ అంటే కుడుములే బేసిక్గా, కుడుములు చేసినట్టు దీన్ని కర్రీ తయారు చేస్తాను. ఈ కర్రీ దీంట్లో పెట్టి మళ్ళీ స్టీమ్లో ఉడికిస్తాను. అది ఈ విధంగా క్యాబేజీ కాడను తీసేయాలన్నమాట. దీన్ని కోసి తీసేయచ్చు, కట్ చేసుకుంటే. సో ప్రతి ఆకుకు నేను క్యాబేజీ, దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని కుడుము మాదిరి మడచడం సులభం అవుతుంది, లేకపోతే మడచడం కష్టం. ఇప్పుడు రాయలసీమ మోమోస్లో పెట్టడానికి కావాల్సిన కూర ఏదైతే ఉందో ఆ కర్రీ తయారు చేయడానికి ఈ యొక్క బాణలు తీసుకున్నాను. దీంట్లో 1 చెంచా నూనె వేసినాను నేను. కూరగాయలు కొంచెం వాట్సాలి కాబట్టి ఈ నూనె అవసరం, లేకపోతే మీకు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత దాంట్లోకి మొదట అల్లము, మిరపకాయలు తరిగి పెట్టుకున్నవి వేసుకుంటాం. అల్లము, మిరపకాయలు, వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు, వెల్లుల్లికి బదులు నేను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు. బీన్స్ వేస్తాను, క్యారెట్, కోసుగడ్డ, క్యాబేజ్,
క్యాప్సికమ్ మాత్రం చివరిలో వేసుకుంటే మేలు, ఎందుకంటే నీళ్ళు ఒడుస్తుంది కొద్దిగా. కేవలం బాగా ఉడికే వరకు పెద్ద సెగలోనే చేసుకోవచ్చు, కాకపోతే పెద్ద సెగలో చేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలన్నమాట. నీళ్ళు వచ్చకుండా చూసుకోవాలి, తడిగా ఉండకూడదు, కూర కొద్దిగా పొడిగా ఉండాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసినాను. ఒక్క చిట్కా కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాను. ఉప్పు మళ్ళీ ఆ సండి కూరలో దీన్ని కలుపుతామన్నమాట. కలిపిన తర్వాత మళ్ళీ వేసుకుంటాము అవసరాన్ని బట్టి. మామూలుగా సండి కూరలో ఇన్ని కూరగాయలు వేయరు. ఇది ఈరోజు మనం చేస్తున్న ప్రయోగం. ఈ విధంగా దూరగా వేగే వరకు వేపుకొని స్విచ్ ఆఫ్, పొయ్యి ఆఫ్ చేసుకొని ఇట్లా పెట్టుకోను కదా. ఇప్పుడు ఆ పిండి ఉడికిన తర్వాత మిగిలిన ఇడ్లీ మాదిరి ఉడకాలన్నమాట. చాలా వరకు అయిపోయింది, ఒక 2 నిమిషాల నుండి తీసాను. పిండి ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పిసికి పొడి మాదిరి చేసి అప్పుడు ఆ కూరను దాంట్లో కలుపుతాం. ఈ విధంగా పొడి మాదిరి చేసుకుంటాం. కూర వేసి మళ్ళీ ఇంకా కలుపుతాం. ఈ విధంగా కూర దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. అవసరమైతే ఉప్పు దీంట్లోకి వేసుకోవాలి మీ రుచిని బట్టి. కారం కూడా వేసుకోవచ్చు. నేను మిరపకాయలు వేసినాను కాబట్టి ఇంకా మళ్ళీ దానిపైన ఎర్రకారం వేయటం లేదు. మిరపకాయల పొడి లేదు మిరప్పొడి వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా కూర పెట్టుకొని ఇట్లా మడుచుకోవాలన్నమాట. ఒకవేళ ఈ మడత నిలబడకపోతే ఒక టూత్పిక్ ఇక్కడ పెట్టినట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా నేను 8 మోమోస్ తయారు చేసినాను. ఇప్పుడు ఈ మోమోస్ అన్నిటినీ ఆవిరికి ఉడికిస్తామన్నమాట. ఇక్కడ ఆవిరి పాత్రలో పెట్టి ఉడికిచ్చేస్తే అయిపోయింది, అంతే. ఇది ఊడిపోయింది. దీనికి ఈ విధమైన ఆవిరి పాత్ర లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీ పెట్టినట్టు పెట్టి ఉడికించవచ్చు. లేదు బాణల్లో కొద్దిగా నూనె వేసుకొని నూనెలో కూడా వేయించుకోవచ్చు. ఫ్రై మాదిరి కాకుండా స్టర్ ఫ్రై మాదిరి చేసుకోవచ్చు. లేదు కొద్దిగా నూనె పట్టించి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. మోమో ఈ విధంగా ఉడికిన తర్వాత కెచప్ వేసి తినవచ్చు.